తమిళ వెట్రి కళగం అధినేత ఇళయ దళపతి విజయ్ సిబిఐ విచారణకు హాజరయ్యారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై సిబిఐ విజయ్ ని విచారిస్తోంది. గతేడాది తమిళనాడులోని టీవీకే కరూర్ బహిరంగ సభలో తొక్కిసలాట జరగ్గా విజయ్ రాకతో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందారు. ఈ ఘటనపై ఇప్పటికే పలువురు టీవీకే నేతల్ని విచారించిన సిబిఐ ఇవాళ విజయ్ ని విచారిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు మనకు ఏదైతే కరూర్ తొక్కిసలాట ఘటన అటు ఢిల్లీ నుంచి చెన్నై నుంచి ఢిల్లీకి చేరుకుంది. దాదాపు కొద్దిసేపటి క్రితమే ఏదైతే టీవీకి చీఫ్ విజయ్ సిబిఐ ఆఫీస్కి చేరుకోవడం జరిగింది. చాలా ఉదయం నుంచి కూడా మొత్తం అంతా కూడా సిబిఐ ప్రాంగణం అంతా చుట్టుపక్కలంతా కూడా హై సెక్యూరిటీ ఉన్నటువంటిది. దాదాపు మొట్టమొదట 11 o'clock టైంలో ఏదైతే ఆయన తరఫున ఉన్నటువంటి లాయర్లకు సంబంధించినటువంటి వాహనాలంతా కూడా లోపలికి వెళ్లడం జరిగింది. అరగంట తర్వాత దాదాపు కొంతసేపు తర్వాతనే ఏదైతే టీవీకి చీఫ్ విజయ్ లోపలికి వెళ్లడం జరిగింది. కానీ లోపల అందుతున్నటువంటి ఏదైతే మనకు గత సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన ఏదైతే తొక్కిసలాట జరిగినటువంటి దాంట్లో దాదాపు 41 మంది కూడా మరణించడం జరిగింది. ఇది రాజకీయపరమైనటువంటి భారీ బహిరంగ సభ ఒక పక్క. దాదాపు ఆ సభలో 7 గంటల పాటు ఎందుకు ఆలస్యమైందన్నటువంటి పైన ఈరోజు సిబిఐ ఏదైతే టీవీకి చీఫ్ విజయ్ని ప్రశ్నిస్తున్నటువంటిది ముఖ్యమైనటువంటి లోపల నుంచి అందుతున్నటువంటి దీనిపైనే ప్రశ్నల పరంపర ఉంటుందన్నటువంటిది కూడా లోపల జరుగుతున్నటువంటి కొంత సోర్సెస్ తో అందుతున్నటువంటి సమాచారం. దాదాపు మనకు ఏదైతే తొక్కిసలాటకు సంబంధించినటువంటిది సెప్టెంబర్ 27వ తేదీ నుంచి అక్కడి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు, ఒకవైపు తమిళనాడు ఎలక్షన్స్ ఒకవైపు ఉన్నది, కానీ మరొక వైపు సిబిఐకి సంబంధించినటువంటి విచారణ, మరొక వైపు జననాయకన్ కి సంబంధించినటువంటి సినిమా, మొత్తం ఈ టోటల్ ఎంటైర్ అంతా కూడా వీటి మధ్యనే ఇక్కడ టీవీకే చీఫ్ విజయ్కి సంబంధించినటువంటి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంది అన్నది మాత్రం కొంత ఆధారపడి ఉందని చెప్పవచ్చు. కానీ ఇక్కడికి చాలా మంది కూడా టీవీకేకి సంబంధించినటువంటి చీఫ్ అభిమానులు అనుకోవచ్చు, పార్టీకి సంబంధించినటువంటి వారు నిన్ననే ఇక్కడ కొంతమంది ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అక్కడ ఉండేటటువంటి ఏదైతే సిచ్యువేషన్స్ అనుకోవచ్చు, దాదాపు మనకు పొలిటికల్ గా ఉన్నటువంటి సినిమా కూడా క్యాన్సిల్ కావడము, తర్వాత దానిని వచ్చే నెల 21వ తేదీన కూడా మనకి విచారణ తేదీ కూడా కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు. కానీ ఈ సమయంలో కూడా సిబిఐకి సంబంధించినటువంటి ఏదైతే ఆదేశాల ప్రకారంగానే ఈ రోజు సిబిఐ ఆఫీస్కి చేరుకోవడము టీవీకి సంబంధించినటువంటి చీఫ్ చాలా కీలకం. మరి కొద్దిసేపట్లో బయటికి వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి అంశాలపై మాట్లాడేటటువంటి అవకాశం ఉందా అన్నది మాత్రం ఒకటి. తర్వాత దీనికి సంబంధించినటువంటిది ఒక మెసేజ్ మాత్రము బయటకు వస్తుంది. దాదాపు చాలా హై టెన్షన్ గా ఉన్నటువంటిది టీవీకి అభిమానులు ఏ విధంగా సిబిఐకి విచారణ ఏ విధంగా ఉండబోతుంది, ఆయన కార్యాచరణ, రాజకీయ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, మొత్తం మీద మాత్రము అటు సిబిఐ విచారణ, ఇటు టీవీకి సంబంధించినటువంటి సినిమా జననాయకన్ కి సంబంధించినటువంటిది టోటల్ ఎంటైర్ అంతా కూడా రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంది. టోటల్ గా అసలు విచారణలో ఎలాంటి అంశాలపై సిబిఐ ప్రశ్నించే అవకాశం ఉంది విజయ్ని? ఖచ్చితంగా ఏదైతే తొక్కిసలాట జరిగినటువంటి సమయంలో 41 మంది మరణించారు. కానీ చాలా రోజుల తర్వాత వారికి ప్రత్యేకంగా టీవీకే చీఫ్ వెళ్లి కలవడము, తర్వాత వారికి ప్రత్యేకంగా కొంత వారికి సంబంధించినటువంటి కుటుంబాలని పరామర్శించడము, వారికి ప్రత్యేకంగా ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించడం ఒకటి. కానీ ఇక్కడ మెయిన్ గా పాయింట్స్ వచ్చేసేసి సిబిఐ ప్రశ్నించేటటువంటిది ఎందుకు ఏదైతే అక్కడ భారీ బహిరంగ సభని ఏదైతే ఏర్పాటు చేశారో అక్కడ 7 గంటల పాటు ఆలస్యం కావడానికి రీజన్ ఏంటి అన్నది ఇదే మెయిన్ పాయింట్ గా ఇక్కడ చీఫ్ ని ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంది. దీనిపైనే సిబిఐ విచారణకు ముందుకు వెళ్తున్నటువంటిది. ఇప్పటికే దాదాపు ఒక 200 మందికి పైగా టీవీకే కార్యకర్తలు, టీవీకే ఆ రోజు భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి వారిని అందరినీ కూడా విచారణ కూడా చేపట్టినటువంటిది సిబిఐ. ఇప్పటి వరకు కూడా దాదాపు 200 మందిని చేశారు. కానీ ఈ రోజు ఏదైతే మొట్టమొదటిసారిగా సిబిఐ ముందు ఏదైతే విచారణకు రావడము, ఆ తర్వాత ఈ విచారణలో కూడా కీలకంగా ఆ రోజు జరిగినటువంటి పరిణామాలపై, అసలు ఆ రోజు భారీ బహిరంగ సభకు అనుమతులు అనుకోవచ్చు, తర్వాత ముఖ్యంగా 7 గంటల పాటు ఆలస్యం కావడానికి రీజన్ ఏంటి, దీంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వారికి ఉన్నటువంటి ఏదైతే ఇన్ని రోజుల విచారణలో చేపట్టినటువంటి అంశాలను ఖచ్చితంగా సిబిఐ ఇక్కడ టీవీకే చీఫ్ ముందర పెట్టబోతుంది. ఈ విచారణలో అనేక అంశాలను కూడా రాబట్టేటటువంటి అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ కళ.